హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ అయితే అభిమానులు చాలా కలవరపడేస్తుంది. ఎందుకంటే అసలే కళ్యాణ్ గారి అభిమానులకి ఒకటి పొలిటికల్గా రేవరీ ఉంటుంది, అదేవిధంగా సినిమాల పరంగా ఈ రెండు విధాలుగా కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర హడావిడి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి కళ్యాణ్ గారి అభిమానులకి మరొక కష్టం ఏంటంటే, నిజంగా మరి ఇది కళ్యాణ్ గారి సినిమాలకి ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా పని కట్టుకొని చేస్తున్నాడు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ప్రీమియర్ షోస్ లేవట తెలుగు రాష్ట్రాల్లో. దానికి తోడు ఇప్పుడు తెలంగాణలో ఒక సమయానికి రిలీజ్ అయితే ఆంధ్రలో ఒక సమయానికి రిలీజ్ అవుద్దట. ఆంధ్రలో తెల్లవారి 4 గంటల నుంచి 19వ తారీఖు తెల్లవారి 4 గంటల నుంచి షోస్ అయితే తెలంగాణలో 7 గంటల నుంచి షోస్ అంట. చూడండి, ప్రీమియర్ షోస్ ఎలాగో దబ్బే, ప్రీమియర్ షోస్ అయితే లేవని చెప్పేశారు. సో అసలు కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఆ డే 1 సెలబ్రేషన్స్ కానీ, ఆ 1 వీక్ ఉండే కలెక్షన్ కానీ, నువ్వు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, ఎవడైనా సరే, అంత పెద్ద కాంబినేషన్లో వచ్చినా సరే కళ్యాణ్ గారు పెట్టే నెంబర్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా డే 1 రికార్డ్ అయిందే, ఫస్ట్ వీక్ రికార్డ్ అయిందే. ఇప్పుడు అలాంటి కళ్యాణ్ గారి సినిమాకి ప్రీమియర్స్ లేవు అనగానే నిజంగా ఫ్యాన్స్కి చాలా ఎదురు దెబ్బయ్యా. ఎందుకంటే అన్న, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారి నుంచి చాలా తక్కువ ఆశిస్తుంటారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కళ్యాణ్ గారు ఓరమాస్ సినిమాలో ఓరమాస్ గెటప్లో ఉస్తాద్ భగత్ సింగ్లో కనిపించబోతున్నారు. ఇది కూడా ఒక గబ్బర్ సింగ్కి మించిన సినిమా కాబోతుందని ఏదైతే ఆనందంలో ఉన్నారో, ఇప్పుడు ప్రీమియర్స్ లేవనేది నిజంగా ఒకంత చాలా వరకు దెబ్బ సినిమాకి. సినిమా విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు సినిమా బాగుండి లాంగ్ రన్ కొట్టింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయి ఇవి వేయట్లేదు అనేది ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ప్లస్ అంటే ఎందుకంటే అన్న, ఈ ప్రీమియర్స్ అని చెప్పేసి ఫ్యాన్స్ దగ్గర అని చెప్పి వీళ్ళ దగ్గర అని చెప్పి టికెట్ వెయ్యాగి అని చెప్పాడు. ఆ మరుసటి రోజుకి వచ్చేసరికి ఇదివరకు ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక సందడి ఉండేది థియేటర్ల దగ్గర. ఎంత పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఏదైనా సరే. కానీ ఈ ప్రీమియర్స్ రావడం వల్ల ఫస్ట్ రోజు సెలబ్రేషన్స్ మిస్ అయ్యి ప్రీమియర్ సెలబ్రేషన్స్ ఎక్కువైపోయాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తుంది అంటే, మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తుంది సినిమా, పాత రోజులు తీసుకొస్తుంది అనుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈ ప్రీమియర్స్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీమియర్స్ ఇప్పటివరకు కూడా ఓజీ సినిమా, అది కళ్యాణ్ గారి పేరు మీద ఉంది. సో ఆ రికార్డును మళ్ళీ కళ్యాణ్ గారే బ్రేక్ చేస్తారని నేనైతే నమ్మాను. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రీమియర్స్ లేవు అనేది మాత్రం ఒకంత ఫ్యాన్గా బాధగా ఉంది. కానీ ఒక సినిమా ఆడియన్గా మాత్రం చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఎందుకంటే ఓ రేట్లు పెంచేసి ఇప్పుడేమో మాట్లాడితే అంటే షోతో సంబంధం లేకుండా 300, 350లే. ఇక ఐమాక్స్లో అయితే అది వేరే విషయం. సో ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంత పెద్ద వీకెండ్ గ్యాప్ని కామన్ ఆడియన్స్ దగ్గరికి సినిమాకి తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా టికెట్ హైక్స్ కూడా లేకపోతే చాలా వరకు బెటర్. కనీసం 250 మినిమం ఏదో ఉంది కదా, ఆ 240, 200 అది మెయింటైన్ చేసుకుంటే బెటర్. మరీ 350, 450 పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రీమియర్స్ పడలేకపోతే ఏంటి పరిస్థితి అంటే, చాలా వరకు నేనైతే కళ్యాణ్ గారి సినిమాకి మన అందరికీ ప్రతి ఒక్క ఫ్యాండమ్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు కళ్యాణ్ గారి సినిమా అంటే పెద్ద డైరెక్టర్ అక్కర్లే, పెద్ద పెద్ద పబ్లిసిటీలు అక్కర్లే, జస్ట్ కళ్యాణ్ గారి పేరు మాత్రం చాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఎవ్వడికి లేనటువంటి ఓపెనింగ్స్ కళ్యాణ్ గారికి వస్తాయి. వితౌట్ కాంబినేషన్, వితౌట్ హైపు, వితౌట్ డైరెక్టర్లు ఇవి లేకుండా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1000 కోట్ల సినిమా కాకుండా. అయినా ఇప్పుడు అలాంటి కళ్యాణ్ గారి సినిమాకి ఇప్పుడు డే 1 ప్రీమియర్స్ లేవు అనేది ఒక ఫ్యాన్గా నొప్పిగా అనిపిస్తుంది, కానీ బాధ అనిపిస్తుంది. కానీ ఒక కామన్ ఆడియన్గా, ఒక సినిమా ఆడియన్గా మాత్రం ఇది మంచి నిర్ణయం అనిపిస్తుంది అన్న. కానీ ఇప్పుడు తెలంగాణలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి మాత్రం సినిమా పడాల్సిందే. అలా కాకుండా అక్కడ 4 గంటలకి, ఇక్కడ 7 గంటలకి ఒక 3 అవర్స్ ఒక షో టైం డిఫరెన్స్ వస్తే మాత్రం అదంతా ఇప్పుడు ఆంధ్రాలో షో పడిపోద్ది, పాపం తెలంగాణ కలిసి లేట్గా చూస్తారు, అదేం కిక్ ఉంటుందా? అలాంటప్పుడు కిక్ ఉండదు. అలా కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు మొత్తం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ పడితే మాత్రం అదిరిపోద్ది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ యూఎస్లో ఆల్మోస్ట్ 100కే కొట్టేశాడు భయ్య. చూడండి, సినిమాకి హైప్ లేదు, ఇది లేదు, అది లేదు, ఏదో అన్నారు. యూఎస్ఏలో, నార్త్ అమెరికాలో ఇప్పుడు రిలీజ్ చేసిన 8 గంటల లోపే $100K కొట్టాడంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. చెప్తున్నా కదా భయ్య, కళ్యాణ్ గారి సినిమాకి ప్రత్యేకంగా ఒక హైప్ అని, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని, ఒక పిఆర్ టీంలని, ఇంకా పబ్లిసిటీ స్టంట్స్ అని, పబ్లిసిటీకి అని చెప్పి ఒక 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టాలి, అలాంటివి ఏవీ లేకుండా ప్యూర్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అనే మాట చాలు భయ్య. థియేటర్లకి తండోపతండాలుగా వస్తారు జనాలు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మళ్ళీ చెప్తున్నా, చాలామంది సినిమా మీద హైప్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మామూలుగా కుమ్మరు థియేటర్లో. ఎందుకంటే అన్న, మనకి ఏదైతే మనం మనశంకర వరప్రసాద్ సినిమా చూసుకోండి,
ఏదైతే చిరంజీవి గారిని మనం మిస్ అయ్యామో, ఏదైతే చిరంజీవి గారు ఒక కామెడీ టైమింగ్ కానీ, ఆ వింటేజ్ లుక్ కానీ మనం ఏదైతే మిస్ అయ్యామో, అది ఒక్కసారిగా తెర మీద కనిపించేసరికి ఫ్యామిలీస్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టారు రీజనల్ లాంగ్వేజ్లో. సో మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా. సో అదే విధంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా ఒకప్పుడు అత్తారింటికి దారేది ఎలాంటి ఇంకా చెప్తున్నా కదా, అత్తారింటికి దారేది బాగా గుర్తుందో లేదు మీకు. సినిమా పైరసీ వచ్చినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ అండతో ఆల్ టైమ్ రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. సో ఇప్పుడు అదే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా జరగబోతుంది. ఒక అత్తారింటికి దారేది ఒక గబ్బర్ సింగ్ మిక్స్ చేసి ఒక ఓరమాస్ పోలీస్ క్యారెక్టర్లో మన కళ్యాణ్ బాబు చూపించబోయే విశ్వరూపం ఎలా ఉంటుందంటే, దానికి తోడు ఈరోజు ఒక స్టిల్ రిలీజ్ చేశాడు భయ్య. నాకైతే ఆ స్టిల్ చూస్తే 15 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు పంజా టైంలో కళ్యాణ్ గారికి ఉండే లుక్ అది, ఆ లుక్ను మళ్ళీ చూపించాడు భయ్య హరీష్ శంకర్. సో కల్ట్స్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా.